ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు దేవనకొండ మండల ప్రజానికానికి బహిరంగ లేఖ రాస్తూ ఉన్నాయి. ప్రధానంగా మండలంలో సాగునీటి వనరుకు సంబంధించి ఇప్పటి వరకు మనం పాలించిన పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వల్ల నిత్యం కరువు కాటకాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ సందర్భంగా దేవనకొండ మండలానికి సంబంధించిన సాగునీటి వనరుల మీద సాగునీటి సమస్య పరిష్కారం కోసం నిర్దిష్ట వైఖరిని ప్రకటించే విధంగా మండల ప్రజానీకం ఐక్యంగా ఉండాలని చెప్పేసి బహిరంగ లేఖ ద్వారా మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అంద్రినివా ద్వారా 46,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలా. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం పంటకాల నిర్మాణం చేయలేకపోవడం వల్ల అధికారికంగా 1 ఎకరాకు కూడా ప్రభుత్వం నీరు అందించట్లేదు. రైతులు చాలా కష్ట నష్టాలు కూర్చుకొని ఈరోజు పైపుల ద్వారా, మోటార్ల ద్వారా నీళ్లు కట్టుకుంటున్నారు. కానీ ప్రభుత్వం పంటకాల నిర్మాణం చేసి ఎక్కడ కూడా ఈరోజు 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా అవకాశం ఉంది. ప్రభుత్వము, పాలకులు, ప్రజాప్రతినిధులు, పోటీ చేసే అభ్యర్థులు గతంలో చెప్పినటువంటి ఉళ్ళకొండ దగ్గర నుంచి కోటకొండ వరకు స్లూయిస్ ఏర్పాటు విషయంలో కూడా ఈరోజు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉన్నారు. ఈ స్లూయిస్ ఏర్పాటు చేయడం ద్వారా దేవనకొండ మండలంలో మరో 10,000 ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి వెంటనే ఉళ్ళకొండ వరకు మరి సాగునీరు ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా స్లూయిస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పంటకాల నిర్మాణం చేపట్టాలని, ఈ మండలంలో చెరువులన్నిటికీ అంద్రినివా ద్వారా నీరు నింపాలని, అంద్రినివా పెండింగ్ పనులు కెర్నేకల్ దగ్గర, కరివేమల దగ్గర, కప్పడ్రల దగ్గర ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటి పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు అందరం మండల ప్రజలంతా ఐక్యంగా ఉండి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఈ విషయంపై మరి స్పష్టమైనటువంటి వైఖరితో మాట్లాడే విధంగా మనందరం కలిసి ఐక్యంగా ఉండి వాళ్ళని ఒప్పించే పద్ధతిలో, ఆ పద్ధతిలో వాళ్ళ నుండి వాగ్దానం చేసే పద్ధతిలో ఐక్యంగా ఉన్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ లేఖను ఈరోజు మండల ప్రజానీకానికి విడుదల చేస్తూ ఉన్నాం. మరి ఈ ఎన్నికల్ని ఆ పద్ధతిలో వాడుకుందామని చెప్పి సాగునీటి సమస్య పరిష్కారం కృషి చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.